నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తుంగభద్ర డ్యాంకు 33 కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు. ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు. నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు. సాయి కృష్ణ లాకప్ డెత్ ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్. సముద్రాన్ని కలుషితం చేయవద్దు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మత్స్యకారుల వర్క్ షాప్ లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచన. నాలుగేళ్ల తర్వాత సొంతూరు గాజువాకలో అడుగుపెట్టిన నితీష్ రెడ్డి. నాన్నమ్మకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్న టీమిండియా క్రికెటర్. కర్ణాటకలోని హోసపేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే చోట కలవడం చారిత్రాత్మకమని అన్నారు. కేంద్ర మంత్రి తన చొరవతో 3 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలనే కాకుండా నదులను కూడా అనుసంధించారని ఆయన వ్యాఖ్యానించారు. 3 రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ఈ ప్రాంతవాసులకు త్రాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు గుర్తు చేశారు. తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం, గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి, అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్గా ఈ గేట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇక్కడ పంపించాం. ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ కరువు సీమ. విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, దానికి సీఎం చంద్రబాబు కులం ఆపాదించడం అత్యంత హేయమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. లాకప్ డెత్ వెనుక ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని, వాస్తవాలన్నీ బయటకు రావాలంటే ఆ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లాకప్ లో ఒక యువకుడిని చంపేసి చివరకు శవం కూడా దొరకకుండా పోలీసులు కాల్చి బూడిద చేయడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదని అన్నారు. వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్న ప్రభుత్వ పెద్దలు తమపై పిచ్చి విమర్శలు, ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అమర్నాథ్ ఆక్షేపించారు. వాటిని గాల్లో పెట్టాల్సినటువంటి వారు నిన్న ఒక ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించినటువంటి సాయికృష్ణ ఇష్యూలో వారు మాట్లాడుతూ కులాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంపినవాడు, చనిపోయినటువంటి వాడు ఇద్దరు కాపు కులస్తలే అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోట రావడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఉండడు. అసలు జరిగినటువంటి ఇష్యూ చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో చట్టం అనేటువంటిది ఉందా? అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందా? అసలు వ్యవస్థల పట్ల గౌరవం ఉందా? అసలు ప్రజల తాలూకా ప్రాణాలకి విలువ ఉందా? రాష్ట్రంలో ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే, ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే, రాష్ట్రంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైపెచ్చు ఆ వ్యక్తికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే 3-4 కేసులు ఉన్నాయి అనేటువంటి ఒక వాదనని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వ్యవస్థల తాలూకా పనే తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష వేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 4 దశాబ్దాల క్రితం కేరళ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కరుణాకరన్ గారు వారి హాయంలో ఒక వ్యక్తి ఈ రకంగానే కస్టడీ నుంచి మిస్ అయిపోతే చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటిని కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, మీరు కూడా పత్రికా మిత్రులు చాలామంది ఉన్నారు, మీడియా సోదరులు చాలామంది ఉన్నారు, చాలా కేసెస్ చూస్తుంటాం రోజు. ఎక్కడన్నా ఒక చిన్న కేసు జరిగితేనో, ఎక్కడ గంజాయి దొరికితేనో, లేదా ఎక్కడన్నా అటెంప్ట్ టు మర్డర్ జరిగితేనో,
ఇంకొకటి జరిగితేనో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కమిషనరో, ఎస్పీఓ, డిఐజిఓ రంగంలో దిగి తప్పు చేసినటువంటి వారిని వెనకాతలు నించోబెట్టుకొని పత్రికా సమావేశాలు సముద్రాన్ని కాలుష్యభరితంగా మార్చి ఇష్టానుసారంగా చేపల వేట చేస్తే రాబోయే రోజుల్లో మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రాష్ట మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ హెచ్చరించారు. ప్రతి మత్స్యకారుడు ఎన్ఎఫ్పి అనే పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ట్యూనా ఫిషింగ్ ను ప్రోత్సహిస్తూ డీప్ సీ వెసల్స్ అందించడంపై ఎన్సీడీసీ ఆప్కప్ ఆర్థిక సహకారంతో మత్స్యకార సహకార సంఘాలకు కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో వర్క్షాప్ నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మత్స్యకారులకు అందిస్తున్న ఆర్థిక సహాయాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారులు 12 నాటికల్ మైళ్లకు పరిమితం కావద్దని, అంతకుమించి డీప్ సీలోకి ఫిషింగ్ వెసల్స్ ద్వారా వేట చేయాలని సూచించారు. తద్వారా నాణ్యమైన అధిక ధర వచ్చే టూనా రకపు చేపలను వేటాడి అధిక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ఎందుకంటే కలెక్టర్ గారికి ఎన్నో పనులు, అందులో 54, 63 శాఖల్లో మత్స్యశాఖ కూడా ఉంది. కాకపోతే మనకు ఇక్కడ కాకినాడలో మత్స్యశాఖ చాలా ప్రధానమైనటువంటి శాఖ. ఎందుకంటే మనకు మెరైన్ ఉంది, అక్వాకల్చర్ ఉంది, ఇన్లాండ్ ఉంది, కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏదైతే కాకినాడ డిస్టిక్లో మనది విష్ణుగోదావరి డిస్టిక్లో కాకినాడ డిస్టిక్లో ఏది ప్రపోజల్ పంపించినా తప్పకుండా అన్ని కూడా తప్పకుండా మన ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొని మంజూరు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు నేను కొన్ని సూచనలు ఏమని చెప్తున్నా అంటే, ముఖ్యంగా మన సముద్రం సంబంధించి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ మన రాష్ట్రం యొక్క భూభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి ప్రాంతం. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాలి. దీన్ని సముద్రాన్ని ఇష్టం జనం గోకేసి డెస్ట్రక్టివ్ ఫిషింగ్ చేసి లైట్ ఫిషింగ్ చేసి మళ్ళా రింగులు వలలు పెట్టుకొని మనం ఇందాక మన రంగారావు గారు చెప్పినట్టు మనం నాశనం చేసుకుంటే భవిష్యత్తు మనం రాబోయే తరం వారికి చేపలు జరుపు. అదేవిధంగా మన జిల్లా పట్ల ప్రత్యేక దృష్టి సాధించి ఎప్పటికెప్పుడు మనం కోరుతున్న అన్ని రిక్వైర్మెంట్ అన్ని కూడా మాకు అందజేస్తున్న కమిషనర్ ప్రత్యేకంగా పర్సనల్గా థ్యాంక్ చేస్తున్నాను. ఈ వర్క్షాప్ అవసరం, చాలా చాలా అవసరం. మన మత్స్యకార సోదరులందరూ కూడా, సోదరులు కూడా కొంతమంది వచ్చారు. వారందరూ కూడా జస్ట్ టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్ వరకే వెళ్ళి అందరూ కూడా ఈ చిన్న బోట్లోనే వాళ్ళు వెళ్ళడం, వేటకు వెళ్ళడం. అక్కడ ఒకే ప్రాంతంలోనే దాదాపు 5,000 మంది మనము చేపలు పట్టుకుంటున్నాం. ఆ 12 నాటికల్ మైల్ దాటితే ఎంతో సంపద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేసిన అంచనా పరంగా చూస్తే ట్యూనా ఫిష్ మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఒక చేప వెరైటీ. అది దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్ను మనం పట్టుకోవడానికి అవకాశం ఉంది. మనం ప్రస్తుతం ఎంత పట్టుకుంటున్నామంటే కేవలం 30,000 టన్నులే మనము ట్యూనా ఫిష్ మనము ప్రస్తుతం హార్వెస్ట్ చేస్తాం. సో మనకి దాదాపు 7 నుంచి 8 ఏళ్ళు ఎక్కువ సంపద పొందే అవకాశం ఉంది. ఎప్పుడు మనం ఈ 12 నాటికల్ మైల్ దాటి డీప్ సీ ఫిషింగ్ వెళ్ళేటప్పుడు ఆ అవకాశం మనకి లభిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.